హేమా రిపోర్ట్ సంచలనం బాలీవుడ్లో కలకలం. మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి అందుతున్నటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఆగస్టు 26 మహిళా సమాన దినోత్సవం, ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ సహజంగా మహిళా దినోత్సవానికి పురస్కరించుకుని ఒక చిత్రసీమలో తీవ్రస్థాయిలో మహిళా వివక్ష ఉంది అంటూ చెప్తున్నారు. కేరళ ప్రభుత్వం ఒక హేమా కమిషన్ అనే ఒక కమిషన్ వేసింది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్లో ఇండస్ట్రీలో మహిళలకి ఉన్నటువంటి పరిస్థితిని ఆ రిపోర్ట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ రిపోర్ట్ చదివిన తర్వాత వీళ్ళందరూ కంగు తిన్నారట. ప్రధానంగా కేరళ చిత్రసీమలో మహిళా వివక్ష చాలా పీక్స్లో ఉందని ఆ రిపోర్ట్లో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈవెన్ పెద్ద పెద్ద హీరోలు కూడా ఈ విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదట. ఈ నేపథ్యంలోనే అమ్మ కార్యదర్శి ఇప్పటికే రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. అమ్మ అంటే ఇక్కడ మనకి మాలాగా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. అలాగే కేరళ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కూడా ఈ పదవి నుంచి తప్పుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఓంప్రకాష్ గారు ఉన్నారు. ఓంప్రకాష్ గారు, ఏంటి అసలు ఈ కమిషన్ ఏంటి? మా హేమా కమిషన్ ఏంటి? రిపోర్ట్లో అసలు ఏమేమి వివరాలు ఉన్నాయి? అక్కడ పరిస్థితి ఏంటి అసలు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన డీటెయిల్స్? నందు, హేమా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు చదివితే ఒక వేమన పద్యం గుర్తుకొస్తుంది నందు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పారు ఆయన. అంటే ఉప్పు కర్పూరం ఒకలానే ఉంటుంది, కానీ రుచి చూస్తే కానీ తెలియదు అని. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, హేమా కమిషన్లో వాళ్ళు రాసినది ఆఖరి పాయింట్ ఏమిటి అంటే, మలయాళ చిత్రసీమను చూస్తే వాళ్ళు సాల్ట్ను కూడా షుగర్ లాగా ఫోకస్ చేస్తుంటారు, చూపిస్తుంటారు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే సాల్ట్ ఏదో షుగర్ ఏదో తేడా తెలుస్తుంది. మీరు దూరంగా ఉండి సినిమా రంగంలో కనిపించేదంతా నిజమని నమ్మకండి దయచేసి, ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి అని చెప్పేసి ఆ హేమా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది నందు. యాక్చువల్గా అంటే 2019లో దానిని పెడితే ఎందుకు ఆ కమిటీ పెట్టాల్సి వచ్చిందంటే, 2017లో భావన అని చెప్పేసి చాలా పాపులర్ ఆర్టిస్ట్ ఆ అమ్మాయి కారులో ప్రయాణిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్టార్ హీరో దిలీప్ ఆ అమ్మాయిని వెంబడించి మానభంగం చేయడానికి ప్రయత్నించాడని చెప్పి ఆ అమ్మాయి గగ్గోలు పెట్టింది. అలాంటి అనేక ఉదాహరణలు వచ్చినాయి, మనందరికీ కూడా తెలుసు. మీటూ ఉద్యమం కూడా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వము హేమా కమిటీని పెట్టింది. ఆ కమిటీలో 3 ఉన్నారు నందు. ఒకళ్ళు మనకి బాగా సుపరిచితులైనటువంటి ఊర్వశి శారద గారు, సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్, తెలుగు ఆవిడ. అలాగే వాత్సల్య కుమారి అని చెప్పి రిటైర్డ్ ఆవిడ, సివిల్ సర్వెంట్ ఆవిడ, జస్టిస్ హేమ. వీళ్ళ 3 కలిసి అంటే అందరినీ కూడా మాట్లాడి అక్కడ పరిస్థితులను తెలుసుకుని ఒక రిపోర్టు తయారు చేసిన తర్వాత దానిని బయట పెట్టడానికి కూడా గవర్నమెంట్ భయపడే పరిస్థితి వచ్చింది. అంటే అంత దారుణమైనటువంటి నిజాలు లేకపోతే వాస్తవాలు ఆ రిపోర్ట్లో ఉన్నాయి. కొందరైతే నిర్మాతలు ఈ రిపోర్టు బయట పెడితే ఇండస్ట్రీకి చాలా దెబ్బ అవుతుంది అని చెప్పేసి అది రాకుండా కోర్టుకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఆ రిపోర్ట్ ఇప్పటిదాకా బయటికి రాల. కానీ ఎప్పుడైతే సమాచార చట్టం హక్కు కింద దాన్ని అప్లై చేసినప్పుడు వచ్చిన రిపోర్టు చూస్తే దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంది మలయాళ చిత్రసీమలో అన్నది తెలిసింది. దాంతో ఏమైపోయిందంటే, ఇప్పుడు ఒక్కొక్కరు భుజాలు తడుముకుంటూ, కొందరేమో మేము మా గురించి వచ్చినటువంటి ఆరోపణలు అది క్లారిఫై అయ్యేంత వరకు మేము ఈ పదవిలో ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు రంజిత్ బాలకృష్ణ అని చెప్తున్నారు. ఆయన మీద బెంగాలీ నటి ఒక ఆవిడ, శ్రీమిత్ర అనేటువంటి ఆవిడ, ఆయన మీద ఆరోపణలు చేసింది. ఏది నాతో అతను చాలా మిస్బిహేవ్ చేశాడు ఆ డైరెక్టరు. ఇప్పుడు ఆయనేమో కేరళ ఏది ఛాంబర్కి ప్రెసిడెంట్గా ఉన్నారు అని. ఆయన ఏమంటే, నా తప్పేమీ లేదు, నా మీద వచ్చిన ఆరోపణలు నిరూపణ అయ్యేంత వరకు నేను దూరంగా ఉంటానన్నారు. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా అమ్మ అసోసియేషన్ కార్యదర్శి సిద్దికు, ఆయన నటుడు, దర్శకుడు, నిర్మాత, చాలా పాపులర్ ఆర్టిస్టు. అనేక డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వాళ్ళకు కూడా అతను సుపరిచితుడే. అతని మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. అతను కూడా ఇప్పుడు ఆ కార్యదర్శి పదవి నుంచి బయటకు వచ్చాడు. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అక్కడ స్పందించింది వాళ్ళెవరు అంటే టివోలి థామస్. ఇంత దారుణమైన ఇండస్ట్రీలో నేను ఉన్నానని నాకు బాధ కలుగుతోంది అన్నారు. అలాగే నాని, ఇక్కడికి వస్తే తెలుగులో నాని కూడా ఆ రిపోర్టులో ఉన్నటువంటి అంశాలు చూసిన తర్వాత నేను చాలా షాక్కి గురయ్యాను అని చెప్పి నాని చెప్పిన సందర్భం ఉంది. అయితే ఓవరాల్గా ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఈ పరిస్థితులన్నింటినీ కూడాను కాస్త అధ్యయనం చేసిన తర్వాత అక్కడ గవర్నమెంట్ సిట్ వేస్తోంది విచారణ జరిపేట్టుగా. ఆ సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మహిళలకి ఎలాంటి రక్షణ కల్పిస్తుందన్నది చూడాలి. వాళ్ళు ప్రధానంగా ఆరోపించింది ఏమిటి అంటే, దాదాపు 10 నుంచి 20 మంది, అంటే ఒక బలమైన సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాళ్ళ చేతిలో మలయాళ ఇండస్ట్రీ ఉంది.
వాళ్ళు చెప్పినట్టుగా హీరోయిన్లు కానీ నటీనటులు కానీ నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే జూనియర్ ఆర్టిస్టులు కానీ ఒక తక్కువ రేంజ్ ఆర్టిస్టులకు కానీ ఏదైనా కానీ అత్యవసరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బహిర్భూమికి వెళ్ళడానికి ఎలాంటి ఫెసిలిటీస్ కూడాను షూటింగ్ టైంలో వాళ్ళు సరిగ్గా కల్పించలేకపోతున్నారు. అలాగే ఏదైనా సినిమాలో అవకాశం రావాలన్నా నిలదొక్కుకోవాలన్నా వాళ్ళ కోరికలు తీర్చాల్సిన పరిస్థితి హీరోయిన్లకు వస్తుంది. అంటే ఒకానొక సందర్భంలో ఏంటంటే మంచు లక్ష్మి కూడా, అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి మంచు లక్ష్మి కావచ్చు, వరలక్ష్మి శరత్ కుమార్ కావచ్చు, వీళ్ళు కూడా ఇలాంటి ఆరోపణలునే లేకపోతే ఇలాంటి అనుభవాలు మా దృష్టికి కూడా వచ్చినాయి, మేము కూడా కొన్ని సందర్భాల్లో ఫేస్ చేయాల్సి వచ్చింది, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మేము కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది అని చెప్పిన సందర్భాలునే. ఇక గాయని చిన్మయి గురించి మనందరికీ తెలిసిందే, డబ్బింగ్ ఆర్టిస్టు గాయని. ఆవిడ కూడా ఏంటంటే ఇవాళ స్పందించారు ఆవిడ. అంటే ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అన్నీ కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలు కాదు, అన్ని రకాల చిత్రసీమల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నేను కూడా వైరముత్తు గారి గురించి, ఆయన బ్యాడ్ బిహేవియర్ గురించి మాట్లాడినప్పుడు నన్ను టార్గెట్ చేసి 5 ఏళ్ల పాటు నేను తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేసుకోవడానికి వీలు లేకుండా నా మీద నిషేధం విధించారని చెప్పారు. ఈ మధ్య మళ్ళీ ఆవిడ మీద నిషేధం ఎత్తేసారు. ఏదేమైనా కానీ హేమా కమిటీ అనేది మాత్రం ఈ రోజున ఒక రకంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చర్చనీయాంశమైంది. దీని కారణంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలకి ఒక మంచి జరిగి, ఎందుకంటే ఈ రోజున మామూలుగా చూస్తే కనుక చాలామంది మహిళలు వస్తున్నారు ఇండస్ట్రీలోకి, కాబట్టి వాళ్ళందరికీ ఒక మేలు జరగాలి, ఒక సేఫ్టీ ప్లేస్ అనేది వాళ్ళకి ఉంటుందనే ఒక నమ్మకంతో ఇండస్ట్రీకి రావడానికి ఈ కమిటీ రిపోర్ట్ అనేది దోహదం చేస్తుంది అనుకోవచ్చు నందు. అంటే ఇప్పుడు మీకు మన ఇండస్ట్రీ గురించి కూడా అవగాహన ఉంది కాబట్టి అక్కడ రిపోర్ట్లో అక్కడున్న పరిస్థితులు ఏంటో వాళ్ళు చెప్పారు, చాలా దారుణంగా ఉన్నాయి అంటున్నారు. అప్పుడప్పుడు మన ఇండస్ట్రీలో కూడా ఇలాంటి విషయాలు, అంటే చాలామంది మహిళలు బయటకు వచ్చి చాలా అంటే ఆ మగవాళ్ళకు ఉన్నంత ప్రయారిటీ ఆడవాళ్ళకి లేరని, లేదంటే ఇంకా కొన్ని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. కంపేరిటివ్లీ మన దగ్గర పరిస్థితి ఏంటంటారు ఓం గారు? అంటే ఓవరాల్గా చూస్తారండి, ఇటు తమిళంలో కానీ ఇటు హిందీలో కానీ ఇటు అంటే కన్నడలో కూడా ఈ రకమైనటువంటి పెద్ద అంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం అనుకోలేము. మలయాళంలో ఈ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. పైగా అక్కడ ఉన్నటువంటి అగ్ర హీరోలు వాళ్ళు చేస్తున్నటువంటి ఒత్తిడి కానీ హీరోయిన్స్ మీద ఇది చాలా దారుణంగా ఉంది అన్నది. ఎందుకంటే నిజానికి కేరళ ఇండస్ట్రీ చాలా చిన్నదండి, కాబట్టి అలాంటి చాట తొందరగా బయటపడే ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఒక్కసారి భరిస్తారు, 2 సార్లు భరిస్తారు. ప్రతిసారి ఎందుకు మేము ఇలా భరించాలి, మమ్మల్ని ఇలా తొక్కి పెడుతుంటేనో లేకపోతే వాళ్ళ అవసరాలు తీరిస్తే కానీ అవకాశాలు ఇవ్వమంటేనో మేమెందుకు భరించాలి అనేటువంటి ఒక పోరాట తత్వం సహజంగా మహిళల్లో వస్తుంది. పైగా నటీనటులు అనేవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ఇలా ఏదో గదిలో పెట్టి బంధిస్తే పిల్లైనా తిరగబడుతుంది అన్నట్టుగా అలా ఈ రోజున వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ మనసులో బాధని కానీ వాళ్ళు అనుభవించినటువంటి ఇబ్బందులను కానీ ఆ కమిటీ ముందు పెట్టారు. కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి కొన్ని లేకపోలేదు, జరగట్లేదు అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మన కృష్ణవంశీ ఖడ్గన్ సినిమానే చూసాం మనం, అందులో సంగీత క్యారెక్టర్ కూడా ఉంటుంది కదా. ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఆవిడ అంటే ఆవేదనని కూడా అవకాశంగా మలుచుకుని ఎలా ఆవిడని తప్పుదారి పట్టించారు. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు. తెలుగు అందుకు మినహాయింపు అని చెప్పలేం, కానీ కంపారిటివ్గా చూస్తే తెలుగు ఇండస్ట్రీ కొంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఫెసిలిటీస్ కల్పించే విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే గౌరవం విషయంలో కావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము, బాంబే నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ వాళ్ళందరూ తెలుగు ఇండస్ట్రీ మీద ఎందుకు దృష్టి పెడతారంటే కేవలం రెమ్యూనరేషన్ అనే కాదు, వాళ్ళకు ఒక రకమైనటువంటి గౌరవం కానీ ఇది కూడా తెలుగు ఇండస్ట్రీలో బాగా జరుగుతుంది, వాళ్ళని బాగా చూసుకుంటారు అనేటువంటి ఒక నమ్మకం ఉంది మిగిలిన ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే. ఆ రకంగా తెలుగు ఇండస్ట్రీ కొంత సేఫెస్ట్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చూస్తున్నాను దగ్గరుండి పరిస్థితి ఏంటి అనేది. అంటే సీరియల్ ఇండస్ట్రీలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కన్నడ నుంచి మన దగ్గరికి వచ్చే హీరోయిన్లలో చాలామంది చెప్పే మాట ఏంటంటే అక్కడ మాకు ఇంత మంచి ట్రీట్మెంట్ ఉండదు అనేది వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్చినంత రెస్పెక్ట్ కానీ, ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, ఇక్కడ ఇచ్చే ఈవెన్ పేమెంట్స్ విషయంలో అయినా సరే కన్నడలో చాలా తక్కువ పేమెంట్స్ కంపేరిటివ్లీ మనతో పోల్చుకుంటే. సో మీరు అన్నట్లు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కంపేరిటివ్లీ వీఆర్ బెటర్, అందులో మాత్రం డౌట్ లేదు ఖచ్చితంగా. అవును.